అల్లు అర్జున్ అండ్ అట్లే మూవీలో హీరోయిన్స్ ఎవరు అనేదన్నమాట పక్కాగా అయితే ఫిక్స్ అయింది. దీంట్లో మన అల్లు అర్జున్ డబల్ రోల్ అయితే ఉన్నాడు. అయితే ఆ హీరోయిన్స్ ఎవరు, వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేదన్నమాట పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మన అల్లు అర్జున్ అయితే ఒక పవర్ఫుల్ మ్యాన్, అంటే అతనికి మాత్రమే కొన్ని సూపర్ పవర్స్ అయితే ఉంటాయంట. ఈ మూవీలో అనమాట రెండు ప్రపంచాలు అయితే ఉంటాయంట. ఒకటి బ్లూ, ఇంకోటి అనమాట రెడ్. ఈ రెండు ప్రపంచాల్లో మన అల్లు అర్జున్ మాత్రమే ట్రావెల్ చేయగలడంట. ఎక్కడ ప్రమాదం జరిగినా అల్లు అర్జున్ అనమాట ఒక నోటిఫికేషన్, అంటే ఒక హార్న్ కొట్టినట్టు అతనికి అయితే వినిపిస్తుందంట. దానివల్ల మన అల్లు అర్జున్ ఎక్కడైనా వెళ్ళిపోతాడంట. ఆ రకం పవర్స్ అయితే ఉండబోతున్నాయి. అయితే ఈ మూవీ గురించి ఇంకో రూమర్ అయితే బాగా లెగుతుంది భయ్య. ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ అట్లే కెరీర్లో అనమాట బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. దాని కారణంగా ఈ మూవీని డైరెక్టర్ అట్లే హ్యాండిల్ చేస్తాడో లేదో అని కొంతమంది అయితే చెప్తున్నారు. దాని కారణంగా ఒకవేళ ఈ మూవీ డబల్ పార్ట్లో వస్తుంది అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఆ రకంగా వచ్చిన భయ్య పక్కాగా చాలా మంది చూస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ అనమాట పుష్ప మూవీతో అయితే స్టార్ట్ అయింది. అదే కాకుండా దీంట్లో ఇప్పుడు ఎవరు హీరోయిన్స్ అనమాట ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య దీంట్లో మన అల్లు అర్జున్ డబల్ రోల్ అయితే ఉన్నాడు. డబల్ రోల్ అంటే దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉండాలి. అయితే డైరెక్టర్ అట్లే అనమాట ఈ మూవీ గురించి, ఈ మూవీ స్టార్ట్ అయ్యే ముందు అనమాట ముగ్గురు హీరోయిన్స్ అయితే అన్నారు. అయితే దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ అనమాట ఇప్పుడైతే ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ఎవరెవరు అంటే జాన్వీ కపూర్. టాలీవుడ్లో అనమాట రీసెంట్గా చాలా సినిమాలు అయితే ఆవిడైతే ఉన్నారు. అయితే ఆవిడ ఉంటే బాగుంటుంది అని ఆవిడ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇంకో హీరోయిన్ అనమాట, ఆ హీరోయిన్కి పాన్ ఇండియా క్రేజ్ అయితే ఉంది. ఆమె అనమాట మృణాల్ ఠాగూర్. మృణాల్ ఠాగూర్ అనమాట రీసెంట్గా కల్కి మూవీలో చూపించారు, నాని అన్నతో అనమాట ఒక మూవీలో చూపించారు. ఇలా ఆవిడకనమాట కొద్దిగా పాన్ ఇండియా క్రేజ్ అయితే ఉంది. టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో అయితే మంచి క్రేజే ఉంది. దాని కారణంగా వీళ్ళిద్దరినైతే ఈ మూవీలో అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ భయ్య థర్డ్ హీరోయిన్ అనమాట ఇంకో హీరోయిన్ ఉంటే, అంటే SSM 29 మూవీలో ప్రియాంక చోప్రా అయితే ఉన్నారు. అలాంటి హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. కాకపోతే అల్లు అర్జున్ హైట్ కారణంగా ఆవిడనైతే తీసేశారంట. అదే కాకుండా దీంట్లో కరీనా కైఫ్ని పెడదామని కూడా చూశారంట. కాకపోతే కొన్ని ఇష్యూస్ అలనేషన్ ఎక్కువ అడగడంతో కొద్దిగా వాళ్ళని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎంతైనా సరే భయ్య ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం విధ్వంసం క్రియేట్ చేస్తుంది, అదైతే పక్కా.